ఓ నాయనో భోజనాలు రెడీ, బిర్యానీ రెడీ, భోజనాలు రెడీ. మందు తాగడంట, లేకపోతే మందు తెచ్చుకొని నీ అమ్మ ఈడ ఒంగబెట్టి పడి నూగుతుంటే గానే ఏ ఆనందమానందమాయే మది ఆశలనందనమాయే. వెల్కమ్ బ్యాక్ టు ట్రూ బాయ్స్ బ్లాగ్స్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే బిర్యానీ ఛాలెంజ్. ఓ యువశేఖర్ అన్న నేను ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న పార్టీ నా గురించి వచ్చారు మా వాళ్ళు. ఛాలెంజ్ లాగా వేస్తున్నాం. ఓకే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తమ్ముడు సురేష్ ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాడు, నాకు బిర్యానీ చేసిండు. రోజు నేను హైదరాబాద్ తినేవాడిని, ఈ రోజు అయితే మా చుట్టుపక్కల ఊళ్ళలో తింటున్నాం. ఒక బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళంతా నాకు. ఓకేనా ఫ్రెండ్, మంచి కొంచెం తినుకుంటా కొంచెం కామెడీగా మాట్లాడుకుంటా మంచి ఇది ఒక బ్లాగ్ లాగా వస్తుంది. మంచిగా నవ్వుకుంటా తింటాం, మిమ్మల్ని కూడా నవ్విస్తాం. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి, మెయిన్ లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, పెరుగులు వచ్చినాయి, పెరుగు వచ్చింది, కర్రీ వచ్చింది. కొడంగల్ బిర్యానీ బాగుంటుంది. ఈడ హిందుస్థాన్ లో చేస్తే చాలా ఏమని కరెక్ట్ ఆడకూడదు బాబు. డబుల్ పీస్ చేసినట్టు పీసు చూడు ఎంతలా ఉందో. మామను నూకాలండి, ఈయన గుంజు చూసినా సోడియానికి వీడు బెంపి సోడియాడు, వీడు బెంపి సోడియాడు. సోడియా అంటే అన్ని సోడియాని పనులు వేస్తాడు. ఆడు లేవరా అంటే పొద్దుగాల 5 గంటల నుంచి లేవడితే పొద్దుగాల 9 గంటలకు లేచిండాడు. 10 గంటలకు లేచిండా, 9 గంటలకు లేచిండాడు. అసలు చూడాలి పిల్లబడింది అడ్డమే సైడ్. ఓ నాయనో భోజనాలు రెడీ, బిర్యానీ రెడీ, భోజనాలు రెడీ. చూపెట్టు, చికెన్ పీస్ చూపెట్టు, చికెన్ పీస్, లెగ్ పీస్ అయితే పెట్టండి. పెట్టుకున్నాడు ఈ దాంట్లో వస్తుంది చిన్న చక్కెర ఒక మంచి బడవాడన. ఏ ఆనందమానందమాయే మది ఆశలనందనమాయే కాలమే పూలదారి కాలమే ఆనందమానందమాయే. అది కాదన్నా, సూపర్ ఉంది పాట, ఎక్సలెంట్ వాడినావు. బిర్యానీ మాత్రం కూడంగా సూపర్ ఉంది. నేను నమ్మలే నువ్వు చెప్తే. సూపర్ పీసు, మసాలా లేదు, లైట్ గా మసాలా ఉన్నట్టు. చెప్పండి అడ్రస్ చెప్పండి. ఏంది ఏవన్ అంట కొడంగల్ ఏవన్ బిర్యానీ పాయింట్ అంటే ఏడన్నది ఏ చౌరస్తా? తాండూరు రోడ్, కొడంగల్, అంబేద్కర్ చౌరస్తా. బాగుంది బిర్యానీ. ఓకే, చాలా మంది మసాలా తినడం వల్ల కూడా చాలా మంది దగ్గుతుంటారు. మసాలా ఏం లేదు, సాపు ఉంది బిర్యానీ. ఓకేనా, మావోడు గిడు కొంచెం స్పీడ్ తినడు, అన్నం ఉంది స్పీడ్ తినడు, పని స్పీడ్ చేయడు. ఏ దాని గురించి అంటావు చెప్పనా? అమ్మాయిల పిచ్చి ఎక్కువందేమో, అమ్మాయిల పిచ్చి ఎక్కువందేమో. అంతేకాదు, అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉందా నీకు? అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉందా? ఇట్లా మా అన్నం తిండి స్పీడ్ తిన్నావు. కుక్కలకి ఇప్పుడు ఆడ కుక్కలు మొత్తుకుంటున్నాయి. సౌండ్ గురించి నువ్వు తిక్కురా సామె. సో గైస్, ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఫుల్ మామూలు ఎంజాయ్ చేస్తలేం. బిర్యానీ ఈయన మందాగాడు, నేను మందాగాడంట, లేకపోతే మందు తెచ్చుకొని నీ అమ్మ ఈడ ఒంగబెట్టి పడి నూగుతుంటే గానే ఆయన మందాగాడంట. ఎందుకంటే నాకు మందాగ అలవాటు లేదంట. చాలా మంది వీడియోలలో అనుకుంటారు ఇది ఎక్కడైనా మందాగి వీడియోలు చేస్తాయంటని. ఇప్పుడు చెప్తున్నా, నిజాయితీ చెప్తున్నా, నేను మందాగ అయితే అలవాటు లేదు. నాకు ఉండే ఒకప్పుడు ఉండే, బంద్ చేసేసిన. మందు బంద్ చేసుకోవాలన్నా మంచిదే. నీకు కొత్త పెళ్లి అయింది కదా, అవును, నీకు పిల్లగాడు పుట్టిన దగ్గర మందుకు దూరంగా ఉండు. అంతే, ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి.
ఇప్పుడు సోషల్ మీడియా కావాలంటే ఫ్యామిలీ నన్ను అందరినీ కంట్రోల్ లో తెచ్చినా కాబట్టి అలాంటి కామెంట్ నేను పట్టించుకోలేదు, వైరల్ అయినా. కామెంట్ మామూలు కామెంట్ కాదు, ఎంతో మంది టార్చర్ పెడతారు మా చుట్టుపక్కల కూడా, దాన్ని ఏం చెప్పాలి. నేను అయినా పట్టించుకోలేదు, చాలా నా వీడియో చూస్తే బాగా. బిర్యానీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మా అన్న కూడా నీ అమ్మ ఇంత బిర్యానీ ఇంత మంచిగా ఉంది, అన్న కూడా మస్తు మొత్తం తినేసిండు బిర్యానీ మొత్తం. నువ్వు కూడా ఏదైనా చెప్పను బిర్యానీ గురించి, మన దీని గురించి మాట్లాడు అసలు మాట్లాడలేదు గురించి. తమ్ముడు గురించి నీవే మాట్లాడాలి, తమ్ముడు అల్లుడు కావాలి, అల్లుడు గురించి. అల్లుడు అంటే దీని గురించి మాటలు కామెంట్ మాట్లాడు, అట్లా కూర్చోపా, అట్లా కూర్చోరా. దీని గురించి 2-3 పద్యాలు చెప్పు. ఏ పద్యం చెప్పినా విన్నాడు, ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటాడు. చెప్పప్పుడు బిర్యానీ ఎట్లా ఉంది? సూపర్ ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. అంటే తిన్నావా లేదా? తిన్నా. ఎప్పుడు తింటివి? తిన్నావా? ఇప్పుడు తినని లేవంట. తిన్నావు పడేసినావు, ఎప్పుడు ఎడ పడేసినావు? ఇస్రాకు పడేసినావు. సూటి సమాధానం చెప్పురా. పెట్ట పడేసింది అంటే తినే సన్ దాపెట్టుకున్నా. నవరసాలు తెలుసా? నవరసాలు తెలియదు, చెప్పురా. అవే రా నవరసాలు అంటే ఆదం గింజలు, అవే ఇది పోపు గింజలు, అది తెలుసు. చెప్పు మరి, చెప్తావా? ఒక 9 చెప్పు. అట్లాంటి ఇప్పుడు చెప్పాక మధ్యలో ఇంటర్నెట్ క్లాప్ అవుతుంది. సరే, రెండే తెలిసి నాకు. అరే ఏం పప్పులు అంటే కందిపప్పు చెప్పింది. నవరసాలు అంటే జీలకర్ర అవి కాదు చెప్పినావు. కందిపప్పు, ఎర్రపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనియాలు, జొన్నాలు, ఆవాలు, జీలకర్ర అది తర్వాత విషయం. నవరసాలు అంటే నేను ఒకటి ఇంటర్వ్యూలో ఏం చెప్పిన తెలుసా? ఎంసీ డైట్, ఓషి, కోటరు, బీరు అనేది చెప్పిన. ఇది పన్నీ రావాలి మనకు, అంతే. నువ్వు ఉన్న దిస్తులు చెప్పరాదు. నేను చెప్పాలా నవరసాలు అంటే ఏందో? చెప్పదు. నవరసాలు అంటే ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఇలాచీలు, లవంగాలు, మిరియాలు 3 ఇంకోటి ఆకు, పోక ఒకటి, సొంటి, ధనియాలు, అంతే. మిరియాలు చెప్తాయా? ఇప్పుడు ఫస్ట్ మెంతులు, మెంత్యాలు, పత్తి గింజలు, మెంత్యాలు, అదే మెంతులు ఒకటి, సోంపు. సో గాయస్, ఇలా నవరసాలు అయితే చెప్పేసిండు. అయితే ఛానల్ సపోర్ట్ చేసుకోండి. అన్న ఇన్ని రోజులు పేదోడు అనుకున్నావు, అన్న గుద్ద బలిచినోడు. ఎప్పుడు అని గుర్తు పెట్టుకోరు, అన్న బాగానే బలిచినోడే. బలిచినోడేవాడో బలవనోడేవాడో మీకు అయితే తెలుస్తుంది. తెలిసిందే కాదు, చెప్తున్నా కదా అన్న బాగా బలిచినోడేవాడో బలవనోడేవాడో మీకు అయితే తెలుస్తుంది కదా. లాస్ట్ వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బలిసినోడు దీంట్లోకి పోతాడు, బలవనోడు కూడా దీంట్లోకి పోతాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పలేడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. యూట్యూబ్ లో కంటెంట్ వీడియో అంటే ఇదే ఉంది. లైక్, షేర్, కామెంట్ కంపల్సరీ, బెల్ బటన్ నొక్కండి. ఓకే.